నేపాల్లో జెన్జెడ్ కారణంగా ఏదైతే నేపాల్ అట్టుడుకుతున్న పరిస్థితి, ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని కాపాడడానికి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాదాపు 200 మందికి పైగా కూడా తెలుగువారు ఉన్నారనేనని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఏపీకి సంబంధించి దాదాపు 140 మందికి పైగా తెలుగువారు అక్కడ చిక్కుకున్నారనేనని కూటమి ప్రభుత్వానికి సమాచారం రావడంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఏదైతే ఈ 140 మందిని సురక్షితంగా ఏపీకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఏదైతే నేపాల్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా కూడా వారిని ఆయా స్వంత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అక్కడ నుంచి దాదాపు 144 మందితో కూడా ప్రత్యేక విమానం కూడా బయలుదేరిందని తెలుస్తుంది. దాంట్లో విశాఖపట్నానికి సంబంధించి మరికొన్ని ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా ఉన్నారు. అలాగే తిరుపతికి దాదాపు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి 44 మంది ఉన్నారని కూడా తెలుస్తుంది. దీంట్లో ఇప్పటికే కడపకి చేరుకోవాల్సిన వారిని తీసుకెళ్లడానికి కడప నుంచి కూడా ప్రత్యేకంగా బస్సును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు వీళ్ళంతా చొరవతో కూడా ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో వారందరినీ తెలుగు వారిని వారి ఇంటికి సురక్షితంగా చేర్చడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. వారు మరి కాసేపట్లో ఇక్కడికి చేరతారనే ఉద్దేశంతో కూడా వారికి భోజన సదుపాయాలతో కూడా అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు కడపకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఇక్కడ బస్సులో వారిని తీసుకెళ్ళడానికి ఇక్కడ వచ్చారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఈ రోజు మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి? ఇక్కడ ఎందుకు వచ్చిన పరిస్థితి తిరుపతిలో? కలెక్టర్ గారి యొక్క క్లియర్ ఆదేశాలతో ఎవరైతే నేపాల్ నుంచి వస్తున్నారో ప్రత్యేకంగా విమానంలో వస్తున్నారు వాళ్ళని తీసుకుపోవడానికి కలెక్టర్ గారు ఒక బస్సును పెట్టారు. బస్సులో మన కడప డిస్టిక్ సంబంధించి ఒక 22 మెంబర్స్ వస్తున్నారు. కలెక్టర్ గారి ఆదేశాలతో మన డిటిసి గారు వీర్రాజు గారు ఆర్ఎం అండ్ ఆర్టీసీ వాళ్ళ ఆర్ఎం వాళ్ళతోనూ తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్తో కోఆర్డినేట్ చేస్తాము. ఒక బస్సును ప్రత్యేకంగా మా ద్వారా పంపించారు. మేము ఆ 22 మెంబర్స్ను కడప డిస్టిక్ చెందిన 22 మెంబర్స్ను సురక్షితంగా తీసుకొని వెళ్ళడానికి కోసం ఈ అధికారులమంతా ఇక్కడికి వచ్చాము. అక్కడ నుంచి మరి వాళ్ళ స్వస్థలాలకు తీసుకొని వెళ్ళడానికి కోసము అక్కడ కూడా కార్లన్నీ అరేంజ్ చేసి ఉన్నాము. కలెక్టర్ గారి ఆదేశాలతో ఇది చేస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో దాదాపు 40 మందికి పైగా కూడా రాయలసీమకు చెందిన ప్రాంతానికి చెందిన తెలుగువారుగా ఉన్నారు. వారందరినీ కూడా రేణుగుంట విమానాశ్రయానికి చేరుకొని వారి స్వస్థలాలకు పంపించడానికి అన్ని ఏర్పాట్లను కూడా చేసిన పరిస్థితి. ఆ విమానం ఆలస్యం అయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడికి వారు చేరుకునే పరిస్థితి ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. మరి కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత వారి వారి స్వగ్రామాలకు కూడా పంపించే విధంగా అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ అధికారులు చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ లోకేష్ తీసుకున్న నిర్ణయంతో అటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.